వివాహము అంటే ఏదో ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చారు కనుక వాళ్ళిద్దరూ వాళ్ళే నిర్ణయం చేసుకొని కలిసి ఉండడము అని శాస్త్రములు ప్రతిపాదించలేదు. వివాహం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి గొప్ప సంస్కారం. అందుకే ఆ వివాహాన్ని నిర్ణయించడానికి కూడా ఈ ఇద్దరూ దంపతులుగా ఉండవచ్చు అని నిర్ణయించాలి అంటే కన్యావరణము అని చెప్పి జరుగుతుంది పెళ్లిలోనే. దానికి పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి ఏ ఇద్దరూ కలిసి ఉన్న కారణం చేత వాళ్ళ జీవితములు ఫలవంతములవుతాయో సమాజము కూడా అటువంటి వారిని చూసి ఉత్తమమైన మార్గాన్ని పొందుతుందో అటువంటి రీతిలో వివాహము జరపడానికి యోగ్యమైన నిర్ణయము చెయ్యగలిగినటువంటి అధికారమును శాస్త్రము తెలుసున్న పెద్దలకు కట్టపెట్టింది. లేదా అనుభవజ్ఞానం ఉన్నటువంటి పెద్దలు సమాజ హితమును కోరగలిగినటువంటి వారికి కట్టపెట్టింది. మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. వివాహమునందు వరుడు వధువు వీళ్ళిద్దరూ ప్రధానులు. వరుడు అంటే పెండ్లి కుమారుడు, వధువు అంటే పెండ్లి కుమార్తె. అసలు వాళ్ళిద్దరూ లేకుండా వివాహం అన్న మాట ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే కేవలముగా వాళ్ళిద్దరూ దంపతులుగా ఉండడానికి సమాజము చేత ఒక ఆమోదముద్రని మాత్రమే పొందుతున్నారా? అంతకన్నా వివాహం వెనక ఇంకా బలీయమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు కదా అసలు వివాహానికి అంత విశిష్టత ఏమైనా ఉన్నదా అన్న విషయం బయటికి వచ్చేది. మీరు ఆ కోణంలో శాస్త్రాన్ని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయములు కనపడతాయి. వరుడి విషయాన్ని మీరు చూడండి. వరుడు అంటే పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము పొందవలసి ఉంటుంది. ఇందులో ధర్మము అత్యంత ప్రధానం. ఏది ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. శాస్త్రము చేత చెప్పబడినటువంటి మాటని పట్టుకుని శృతి చేత స్మృతి చేత ప్రతిపాదింపబడినటువంటి కర్మలు ఏవి ఉంటాయో ఆ కర్మలను ఆచరించి ఇహము పరము కూడా పొందడం, మనసు పరిశుద్ధము కావడం, ప్రయోజనాలుగా నిర్వహించేటటువంటి కార్యక్రమం ఏది ఉంటుందో దానికి ధర్మము అని పేరు. వేదము చేత కొన్ని కర్మలు చెప్పబడతాయి. వేదములను అనుసరించి ఉండేటటువంటి స్మృతి గ్రంథముల చేత కొన్ని కర్మలు చెప్పబడతాయి. దశరథ మహారాజు గారికి సంతానం లేదు. వేదంలో చెప్పబడినటువంటి పుత్రకామేష్టిని ఆ ఋష్యశృంగుడు చేయిస్తే ఆ యజ్ఞమును చేసి ఉత్తమమైన సంతానాన్ని పొందాడు. అంటే ఇహమునందు కోరికలు తీరడానికి శ్రౌత స్మార్త కర్మలు అవసరము. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నాకు ఇహము కొరకు కాదు అని ఉత్తమమైన కర్మలను ఆచరించి పుణ్యాన్ని మూట కట్టుకొని శరీర పతనానంతరము ఆ పుణ్యాన్ని ప్రాతిపదికగా ఉత్తమ లోకములను పొందుతాడు. అలా ఉత్తమ లోకములను పొందడానికి కూడా ఈ శ్రౌత స్మార్త కర్మలే కారణములవుతాయి. ఈ రెండూ కాదు అంటే మూడవది ఒకటి ఉంటుంది. ఈ మూడవది ఫలితం ఏది అంటే చిత్తశుద్ధితో ప్రారంభమవుతుంది. ఎందుకు చేస్తున్నావు ఈ పని అంటే దానికి ఒక ప్రయోజనము అని ఉండదు. ఓ సంధ్యావందనం ఉందనుకోండి, ఒక ప్రార్థనా ప్రక్రియ ఉందనుకోండి, భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం, తెల్లవారి లేవగానే సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యడం, శాస్త్రమునందు నిబద్ధతతో ప్రవర్తించడం, నిత్యకర్మలు చక్కగా శాస్త్రం చెప్పినట్టుగా స్నానం ఆచరించడం, ఇటువంటి కర్మలు చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అడిగారు అనుకోండి, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తమును పట్టినటువంటి మాలిన్యము తొలగిపోతుంది. ఈ మాలిన్యము తొలగిపోతే పాత్రత కలుగుతుంది. పాత్రత అంటే జ్ఞానమును పొందడానికి కావలసిన అర్హతని సంతరించుకుంటాడు. ఇప్పుడు అటువంటి అర్హతను పొందిన తరువాత పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము పుస్తక సంబంధమైన జ్ఞానము కాదు. ఏది భగవంతుడు అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆత్మ శాశ్వతమని, తాను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆ అనుభవమే ఇక పునర్జన్మ లేకుండా పోవడానికి కారణమవుతుంది. అంటే చిత్తశుద్ధి నుంచి మోక్షము వరకు ఈ కర్మల వలన ప్రయోజనం. ఇప్పుడు ధర్మ సంబంధమైనటువంటి ప్రక్రియ అన్న మాటకు అర్థం
శృతి ప్రతిపాదించినటువంటి కర్మలు, స్మృతి ప్రతిపాదించినటువంటి కర్మలు, ఈ రెండు రకములైనటువంటి కర్మలను నిస్వార్థ బుద్ధితో ఆచరించడమే ధర్మము. లేదు కామ్యముతో ఆచరించాడు, ఒక అవసరం తీరలేదు ఆ కర్మలు ఆచరించాడు, అందులో దోషం ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒకరికి సంతానం కలగలేదు, పుత్రకామిష్టి చేశాడు, అది దోషమా అంటే ఒక పుత్ర సంతానాన్ని పొందాలి అని కోరిక ఉండడం అవసరం మనిషి జన్మకి, కాబట్టి అది దోషమని చెప్పడం కుదరదు. అందుకొరకు శ్రౌత స్మార్త కర్మలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ ధర్మాన్ని ఆచరించాలి, అంతేకాదు పురుషుడికి 3 రుణాలు ఉంటాయి. నేను ఎప్పుడు చేశానండి అని అడగడానికి ఉండదు. పుట్టుకతోటి 3 రుణాలు ఉంటాయి. మొట్టమొదటిది పితృరుణం. తన శరీరాన్ని తండ్రి ఇచ్చాడు, తండ్రి తల్లి ఈ ఇద్దరూ కలిసి ఈ శరీరాన్ని ఇచ్చారు. ప్రధానంగా తేజస్సు తండ్రిది, వహించినటువంటి క్షేత్రం తల్లి. ఆ తండ్రి గారి యొక్క రుణం తీరాలి. ఈ శరీరాన్ని తండ్రి గారు ఇవ్వలేదనుకోండి, చేసిన పాపములు పోగొట్టుకునేటటువంటి అవకాశం లేదు, కొత్తగా పుణ్యం చేసుకునే అవకాశం లేదు. అందుకు తండ్రికి రుణపడతాడు. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో. ఈ శరీరం అన్నది ఒకటి లేదనుకోండి, పాపమును పోగొట్టుకోలేడు. అదేమిటండి పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు అని మీరు అనుమానపడతారేమో. మీరు అనుమానపడరు, మీరందరూ బాగా తెలిసిన్నవారు, నాకు తెలుసు. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైన సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం. గత జన్మలలో చేసినటువంటి పాపకర్మయో పుణ్యకర్మయో ఉంది. ఇప్పుడు ఆ పాపమునకు ఫలితము దుఃఖము, పుణ్యమునకు ఫలితము సుఖము. పాపానికి ఫలితం దుఃఖాన్ని అనుభవించాలన్నా, పుణ్యానికి ఫలితం సుఖం అనుభవించాలన్నా శరీరం ఒకటి ఉండాలి కదా. నేను చేసినటువంటి పాపకర్మలేవో ఉన్నాయి, గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది, ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలి అంటే అది ఒక రోగం రూపంలో వస్తుంది. నాకేదో మోకాళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, మోకాళ్ళ నొప్పుల రూపంలో నేను బాధపడుతున్నాను అనుకోండి. ఇప్పుడు రోగమన్న రూపంలో శరీరము బాధపడుతుంటే నిష్కారణంగా గత జన్మలలో ఎవరి మోకాళ్ళ మీదో కొట్టినటువంటి పాపం పోతోంది. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే పాపాన్ని అనుభవించాలి. అది మానసికంగా అనుభవించడానికి వీల్లేదు, శారీరకంగా పోవాలి ఆ దుఃఖం. ఇప్పుడు ఆ దుఃఖం రూపంలో పోవాలంటే ఈ శరీరం కావాలి. శరీరం ఉంటే తప్ప పాపము భంజింపబడదు. కొత్తగా పుణ్యం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? వాక్కు చేత చెయ్యవచ్చు. పరమేశ్వరుడు మనుష్యునికి ఇచ్చినటువంటి పరమాద్భుతమైన సాధనం స్వరపేటిక. ఈ కంఠం ఉంది, భగవంతుడి మీద ఒక కీర్తన పాడచ్చు, కాసేపు భగవన్నామని చెప్పచ్చు, భగవంతుడి గురించి మాట్లాడచ్చు. వాక్కు చేత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. శరీరం ఉన్నది, దీన్ని పుణ్యకర్మ కొరకు ఉపయోగిస్తాడు. ఒక దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేశాడు, ఒక సభలోకి వెళ్ళి కూర్చొని ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నాడు. ఈ శరీరంతో పల్లకీ పట్టుకున్నాడు. ఈ శరీరంతో సమాజంలో ఉన్నటువంటి దీనులకు సేవ చేశాడు. ఈ శరీరంతో తనకొచ్చినటువంటిది 10 మందికి చెప్పాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి చేతిని ఆధారం చేసుకుని లేని వారికి పెట్టాడు. ఇప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకుని కొత్తగా పుణ్యాన్ని చేసుకున్నాడు. మనసుని సంస్కరించుకొని ఉత్తమమైన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చి సమాజ హితము కొరకు పాటుపడ్డాడు. 10 మంది సంతోషిస్తే నాకు సంతోషం అన్నాడు. నేను అన్నం తినడం, నాకిష్టమైనవి తినడం మొదట్లో నాకు సంతోషం, తర్వాత మనసు సంస్కరింపబడింది, నేను తినడం కాదు, 10 మందికి పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని త్రేంచి లేచి వెళ్ళిపోతుంటే నాకు ఆనందం అన్నాడు. ఇప్పుడు మనసు శుద్ధమై మనసులోంచి పుట్టినటువంటి ఉత్తమమైన ఆలోచనని కర్మగా మార్చాడు, అన్నదానం చేశాడు. ఇప్పుడు మనసు శుద్ధమైంది కాబట్టి మంచి ఆలోచనలు వచ్చాయి. అవతల వారి అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తాడు. అవతల వాళ్ళు పాడవ్వాలని ఎప్పుడూ కోరుకోడు, మంచి మనసు చేత తరిస్తున్నాడు. ఇప్పుడు ఈ వాక్కు కావాలన్నా, శరీరం కావాలన్నా, మనసు కావాలన్నా, ఈ మూడిటి సంఘాతముగా ఈ శరీరము ఏర్పడాలన్నా ఎవరిస్తున్నారు? తండ్రి గారు ఇస్తున్నారు, తల్లిగారు ఇస్తోంది. వాళ్ళు ఇది ఇచ్చి ఉండి ఉండకపోతే ఎలా రుణం తీర్చుకుంటాడు? అసలు రుణం తీర్చుకోవడం అన్న మాట ఎలా వస్తుంది? తండ్రికి తల్లికి రుణం తీర్చుకోవలసిన అవసరం ఏముంటుంది? వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళు ఇవ్వకపోతే
పాపాన్ని ఎలా పోగొట్టుకుంటాడు, కొత్త పుణ్యాన్ని ఎలా సంపాదించుకుంటాడు?